అడవిలో శివయ్య దగ్గరికి నేను, మా ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్ వెంకటేష్ ఇద్దరం వెళ్తూ ఉన్నాం. వర్షం బాగా పడుతుంది ఫ్రెండ్స్, కానీ మా ప్రయాణం ఆగటం లేదు. నా స్నేహితుడి సపోర్ట్తో విజయంగా ముందుకెళ్తున్నాం. మరికొద్దిసేపట్లో అడవిలో శివలింగాన్ని మనం దర్శించుకోబోతున్నాం. ఎలా ఉంటుందో నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు. నా స్నేహితుడు వెళ్ళున్నాడు. ఖచ్చితంగా ఒక మంచి ప్రయాణానుభూతిని మేము పొందబోతున్నాం. ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చేరేసుకున్నాం. అడవిలో శివాలయం. మీరు చూస్తున్న పరిసరాలు, వర్షంలో కూడా ఇంతమంది జనాభా వస్తారని ఊహించలేదు. మా ఫ్రెండ్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు చాలా ఘనంగా జరుగుతుందని. నిజంగా శివాలయం వచ్చేసి శివాలయంలో చూడండి, నందీశ్వరుడు దగ్గర దీపం వెలుగుతూ ఉంది. శివాలయం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుని సన్నిధానంలో ఉన్నాం ఫ్రెండ్స్. నందీశ్వరుడి దగ్గర దీపం వెలుగుతూ ఉంది. చుట్టూరా భక్తుల కోలాహలం, చుట్టూరా వర్షం ఇంత పెద్దగా పడుతూ ఉన్నా సరే కోలాహలం మాత్రం తగ్గటం లేదు. జనాభా వెహికల్స్లో, వాహనాల్లో, కార్లలో, బైకుల్లో వచ్చారు. ఇదే ఫ్రెండ్స్ శివాలయం. కొద్దిసేపట్లో మనం దర్శనం చేసుకోబోతున్నాం. ఒక దగ్గర నీటి ఓట కూడా, నీరు ఊరుతూ ఉంటుందని కూడా నా స్నేహితుడు చెప్పారు. అక్కడికి కూడా మిమ్మల్ని తీసుకు